ఒక్కొక్క కాయ పండుతుంది తప్ప అన్ని ఒకేసారి పండవండి. ఓకే ఓకే. ఒక్కొక్క కాయ పండుతా ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఎట్టా పండి మనకి ఇక్కడ ఒకటి ఉంది. అట్లాగే ఒక్కొక్క కాయ పండుతుందండి. ఒక్కొక్క కాయ పండుద్ది. అట్లా అండి, అన్ని ఒకేసారి పండవు. ఇది రైట్ టైం పండుకాయ తినాలి అని అంటే ఇది అవును. అంటే కొంత పచ్చి కొంత పండు రండి ఇది. ఇది ఇక ఎమా టేస్ట్ గా ఉంటదండి. ఇక అంటే మీరు నోట్లో పెట్టు అని తేనెలాగా. మన దగ్గర ఎన్ని రోజులు స్టాక్ ఉంటది? ఇది మన దగ్గర ఒక వారం వరకు ఉంటుందండి. వారం వరకు ఉంటుంది. ఇప్పుడు డ్రై అండ్ ఫుడ్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టండి, మీరు తీసుకెళ్ళి ఉంటుందండి. ఏం కాదు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పార్సిల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చి సత్యవోలు గ్రామం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రావు గారి ఖర్జూరపు తోటలోకి మనం రావడం జరిగింది. ఈ తోట పెట్టడానికి గల కారణం ఏంటి? కమర్షియల్ పంటలు అన్నీ ఉన్నా కూడా ఈ పంటనే ఆయన ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఇది పెట్టినప్పుడు ఈ యొక్క ప్లాంట్లు ఎక్కడ తెచ్చారు? ఇది పెట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు? మార్కెటింగ్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా లేదా? దీనికి వాడే మందులు ఏంటి? మొక్కలు ఏదన్నా క్రిమికీటకాల వల్ల కానీ చనిపోతే ఆయన చేసినటువంటి మెలకువలు ఏంటి? కొత్తగా పెట్టే వాళ్ళకి సలహాలు ఏంటి? ఇది మార్కెటింగ్ చేయడానికి ఆయన అవలంబించేటువంటి పద్ధతులు ఏంటి? ఇది తినడం వల్ల పిల్లలకి, వృద్ధులకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాలు కూలంకుషంగా మనతో తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏదన్నా కావాలి, ప్లాంట్ ఎక్కడ దొరుకుతాయి, దీనికి సంబంధించినటువంటి మీరు ఏదన్నా కొత్తగా మీరు పంటను వేయాలనుకున్నా కూడా సలహాలు, సూచనలు తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఇప్పుడే చూసి నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని నలుగురితో పంచుకోండి. సార్, చాలామంది యూట్యూబ్లో ఖర్జూరం సాగు చేస్తే లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. మరి యూట్యూబ్ ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? వాస్తవం అండి. యూట్యూబ్లో చూసిన మాట వాస్తవం. యూట్యూబ్లో బాగా ఆదాయం వస్తుంది, ఎకరానికి వచ్చి 20 లక్షల దాకా వస్తుంది, 15 లక్షలు వస్తుంది అనే యూట్యూబ్లో చూసి మనం కూడా ఈ పంటను ఎందుకు వేయకూడదు, అంత లాభాలు వచ్చే పంటను మనం ఎందుకు వేయకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ పంటనే ఎంచుకోవడం జరిగింది. ఈ పంటను ఎంచుకునే క్రమంలో మనం గుజరాత్ కానీ, అనంతపురం కానీ వెళ్ళి రైతుల్ని విచారిస్తే ఇదే యూట్యూబ్లో చెప్పినట్టు మేము కూడా బాగానే వస్తుందనే నమ్మకంతో మేము వేసామండి. మాకు కూడా బాగానే వస్తుంది అని చెప్తే మనం ఈ పంటను వేయటం జరిగిందండి. ఎలాంటి నేలల్లో సాగు చేయడం జరిగింది? ఎలాంటి వెరైటీస్ని మీరు ప్లాంటేషన్ చేయడం జరిగింది? వీటికి సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి? ఎర్ర నేలల్లో అయితే ఈ పంటకి అనుకూలం కాబట్టి ఈ ఎర్ర నేలని సూచించుకోవడం జరిగిందండి. ఈ ఎర్ర నేలలో ఒక్కొక్క మొక్కకి 25 అడుగులు గ్యాప్ పెట్టి మనం నాటడం జరిగిందండి. ఈ మొక్క టిష్యూ కల్చర్ మొక్క కాబట్టి నాటే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుని నాటాలండి. దీన్ని నాటితేనే మొక్క ఎదుగుదలకి బాగుంటుందండి. సార్, ఒక మొక్క ఖరీదు ఎంత ఉంటుంది? ఒక మొక్క ఖరీదు మేము 7 సంవత్సరాల నాటి తెచ్చినప్పుడు ఒక మొక్క ఖరీదు 3600 అండి. ఒక మొక్క ఖరీదు 3600. దాంట్లోనే మేల్ మొక్కలు, ఫిమేల్ రెండు ఉంటాయండి. మేల్ మొక్క 5% వేయాలండి, ఫిమేల్ మొక్క 95% మేల్ మొక్క వేయాలండి. మరి మీరు ఇక్కడ ఎలాంటి జాతులను సాగు చేయడం జరిగింది ఖర్జూరంలో? ఇక్కడ మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి బర్హీ వెరైటీ అనేది మెయిన్ అండి. ఈ బర్హీ వెరైటీ ఎందుకు సాగు చేస్తున్నామంటే ఈ బర్హీ వెరైటీ జూన్, జూలైలో హార్వెస్టింగ్కి వస్తుందండి. ఆ టైంలో ఇక్కడ వర్షాలు తక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ నేలల్ని, ఈ ప్రకాశం జిల్లా ఏరియాలని ఎంచుకోవడం జరిగిందండి. ఈ ఖర్జూరపు తోటలో మగ మొక్క, ఆడ మొక్క రెండు ఉండాలి. అవి ఎలా గమనించాలి సార్? అవి మనం నర్సరీలోకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చేటప్పుడు దానికి మేల్ మొక్కకి ట్యాగ్ వేస్తారు. ఒక మేల్ మొక్కకి ఒక ట్యాగ్ వేస్తారు, ఇది మేల్ మొక్క, మేల్ ప్లాంటు అని. అలా తీసుకొచ్చి మనం ఆ మేల్ ప్లాంట్ని ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టుకోవాలండి. అలా గుర్తించాలి ఆ మేల్ ప్లాంట్. మరి ఒక ఎకరంలో ఎన్ని మగ మొక్కలు ఉండాలి, ఎన్ని ఆడ మొక్కలు ఉండాలి? ఒక ఎకరానికి వచ్చి 70 ప్లాంట్స్ అండి. మొత్తం 70 ప్లాంట్స్లో 5 ప్లాంట్స్ మేల్ ప్లాంట్స్ ఉండాలండి. ఓకే, 65 ఆడ మొక్కలు ఉండాలి. ఓకే. టిష్యూ కల్చర్ మొక్కలు మంచివా, లేక విత్తనం ద్వారా మొలిచిన మొక్కలు మంచివా? నకిలీ మొక్కల్ని ఏ విధంగా గమనించాలి మనం? టిష్యూ కల్చర్ మొక్కలు వేయటమే రైతుకి మంచి కమర్షియల్గా పంట రావటం జరుగుతుందండి. ఇది గుర్తించాలి అని అంటే మనం సర్టిఫైడ్ నర్సరీకి వెళ్ళే తెచ్చుకోవాలి తప్ప ఇది నాటు మొక్క, ఇది టిష్యూ కల్చర్ మొక్క అని మనం గుర్తించలేము.
గుర్తించలేం కాబట్టి మనం సర్టిఫైడ్ నర్సరీకి వెళ్ళే ఈ మొక్కను తెచ్చుకోవాలండి. మరి మీరు ఎక్కడెక్కడ తెచ్చుకున్నారు సార్ మరి? మేము గుజరాత్ నుంచి తెచ్చుకున్నామండి. గుజరాత్ వల్సాడ్ డిస్టిక్ట్ వల్సాడ్ గ్రామంలో మనం తెచ్చుకోవడం జరిగిందండి అక్కడ. అక్కడి నుంచి అది సర్టిఫైడ్ నర్సరీనండి. అది చాలా పెద్ద నర్సరీ. ఆ నర్సరీ నుంచే తెచ్చుకోవడం జరిగింది. మాకు ఒక్క మొక్క కూడా దీనిలో టిష్యూ కల్చర్ కాని మొక్క ఒక మొక్క కూడా రాలేదండి. అందుకని అటువంటి నర్సరీలనే మనం చూస్ చేసుకోవాలి. ఓకే, మీరు అన్నట్టు విత్తనం కంటే టిష్యూ కల్చర్ ఉన్నటువంటి మొక్కల్ని తీసుకోగలిగితే అవి సకాలంలో మనకు పంటను అందించడం జరుగుతుంది అంటారు. అవును. సార్, ఈ ఖర్జూర మొక్కలు నాటిన మొదటి 3 సంవత్సరాలు అయితే పంట చేతికి అందదు. ఈ మొదటి 3 సంవత్సరాల ఆదాయం రాదు కాబట్టి రైతులు ఆదాయ వనరులన్నింటినీ కోల్పోతారు. మీరు దీని నుంచి ఏ విధంగా బయటపడ్డారు? మీ ఇంటి ఖర్చులకు కానీ దీని మెయింటెనెన్స్ కానీ ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి మీకు? ఈ ఖర్జూర పంట అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని తెలుసుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు దీనిలో ఇన్కమ్ ఏమీ లేదు కాబట్టి ఇది మనం ఈ 3 సంవత్సరాల్లో దీన్ని సర్వైవ్ కావాలి అని అంటే అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఉండాలి. కాబట్టి మాకు ఆల్రెడీ ఇంతకుముందే అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పంట తీసుకొచ్చి మేము ఇక్కడ 3 సంవత్సరాలు పెట్టడం జరిగింది. మరి మీ ప్రాంతంలో కాకుండా ఈ ప్రాంతంలోనే ఎందుకని మీరు ఈ ఖర్జూరపు తోటను సాగు చేయడం జరిగింది? వాతావరణ దృష్ట్యా ఈ వాతావరణం ఖర్జూర తోటకి మే, జూన్, జూలై మాసాల్లో వర్షాలు లేకోకుండా ఉండాలి కాబట్టి ఆ వర్షాలు అనేవి జూన్, జూలైలో ఇక్కడ ఉండవు కాబట్టి అందుకని ఈ ఏరియాని ఎంచుకోవడం జరిగిందండి. అంటే మీ ఏరియాలో సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అలా ఉంటాయి కదా, మీరు అక్కడ కూడా సూటబుల్ అవుతాయి, మరి అక్కడ ఎందుకు వేయలేదు? అంటే మెయిన్ బ్లాక్ సాయిల్లో ఇది సూటబుల్ కాదండి ఒకటి. రెండోది మా ఏరియాలో మే, జూన్లో వర్షాలు పడతాయండి. వర్షాలు పడితే ఈ పంట ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈ నేలల్లో ఇక్కడికి వచ్చి వేయటం జరిగిందండి. పంట కోత దశకు వచ్చినప్పుడు వర్షాలు పడితే పాడవకుండా మీరు ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించారు? వాస్తవం అండి, వాతావరణం భారతదేశంలో యూదంలాగా అయిపోయింది. వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు వర్షాలు పడవో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి మనం ఈ ఏరియాలో మనకు తెలిసినంతలో ఈ ఏరియాలో వర్షాలు ఆ టైంలో జూన్, జూలైలో తక్కువగా ఉంటాయి కాబట్టి అందుకని ఈ వర్షాలను తట్టుకోవటం కోసం ఇక్కడకు రావటం జరిగిందండి. ఇక్కడికి వచ్చి ఒకవేళ వర్షం పడినా కూడా మనకి ప్రొటెక్ట్ ఈ కవర్లు వేస్తామండి. కవర్లు వేస్తే వర్షానికి తడవకోకుండా, ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఈ వర్షానికి తట్టుకుంటుందండి. ఈ కవర్ వర్షానికి తడవకోకుండా గెలను ఆపుతుందండి. అది సార్, మరి ఇప్పుడు ఆ పాలిథిన్ కవర్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్ని గెలలు వస్తాయి? ఆ గెలలు వంగిపోకుండా ఎలాంటి సపోర్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒక చెట్టుకు వచ్చి మాకు యావరేజ్గా 7-8 గెలలు వచ్చినాయండి. ఆ 7-8 గెలలకి కూడా ప్రతి గెలకి కూడా కవర్ చేయాలండి. కవర్ చేయాలి, గెలని వర్షం పడకోకుండా కవర్ చేయాలండి. ఈ కవర్లో మనం కడప నుంచి తెప్పిస్తామండి. 70 మైక్రాన్స్ ఉన్న పాలిథిన్ కవర్స్ తెప్పిస్తామండి. తెప్పించి అది కేజీ 180-200 అలా ఉంటుందండి. ఒక్కొక్క కవర్ వచ్చి 10 రూపాయలు, 15 రూపాయలు అలా పడుతుందండి. ఆ కవర్లు తీసుకొచ్చి కడితే వర్షానికి ప్రొటెక్ట్గా ఉంటుందండి అది. మరి సార్, ఇప్పుడు ఆ గెలలు వంగిపోకుండా మీరు ఎలాంటి యాజమాన్య పద్ధతులను తీసుకుంటున్నారు? చెట్టుకు వచ్చిన ప్రతి ఒక్క గెలకు ఒక్కదానికి వచ్చి ఒక్కొక్క మట్టని యాడ్ చేస్తామండి. దానికి యాడ్ చేసి దాని రెంటిని కలిపి కడతామండి. కట్టినప్పుడు ఆ గెల వంగిపోకోకుండా, ఇరిగిపోకోకుండా అది బలాన్ని ఇస్తుందండి. సపోర్టెడ్గా మీరు మట్ట కడతారు. మనం పండించిన పచ్చి ఖర్జూరాన్ని మార్కెట్కి అమ్మేటప్పుడు దళారులు కానీ మధ్యవర్తులు కానీ ఎవరైనా ఉంటే మనం ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి? కనీస మద్దతు ధర ఎంత ఉంటే మనకు గిట్టుబాటు అవుతుంది? ఖర్జూర పంట అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక విధంగా కొత్త పంట అండి. ఈ కొత్తగా అవటం వలన మనమే ప్రతి ఒక్క బయ్యర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మా ఖర్జూర కాయ ఇలా ఉంటుంది, ఇలా స్వీట్గా ఉంటుంది అని చెప్పి మనం అతన్ని మార్కెటింగ్కి ప్రోత్సహించడం జరుగుతుందండి ప్రస్తుతం. అందుకని ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారండి బయ్యర్స్. అనుకూలమైన గిట్టుబాటు రేటు ఇక్కడ రావట్లేదండి. వాళ్ళకి కూడా కొంత అనుభవం లేక కొంత ఇది మేము అమ్మలేమేమో, మా దగ్గర కొనలేమేమో అనే ఉద్దేశంతో కొంచెం బయ్యర్స్ తక్కువగా ఉన్నారండి. అది కొంచెం రైతుకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అది. అంటే సార్, చాలామందికి ఏంటంటే ఈ పంట మన దగ్గర పండుతుందో బయట రాష్ట్రాల నుంచి వస్తుందేమో అని డౌట్ ఉంది. మన దగ్గర పండితే మార్కెటింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేది, కాకపోతే మాకే కొత్తగా అనిపిస్తుంది పంట. అది వాస్తవం అండి.
బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తుందండి ఈ ఖర్జూర అనేది. అయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఖర్జూర అది కొంచెం తినడానికి కొంచెం ఒగరగా ఉండటం వలన అది కొంచెం ఎవరికైనా చూసి అన్నీ ఇదేనే అని అపోహలో ఉంటున్నారండి. అది ఎల్లో ఖర్జూర, ఇది ఎల్లో ఖర్జూర అని అపోహలో ఉంటున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పండే ఎల్లో డేట్స్ చాలా స్వీట్గా ఉంటుందండి. ఒకసారి తింటే ఎవరు మళ్ళీ వదిలిపెట్టరండి, ఇంకోసారి కావాలి అని అనుకుంటారు. సార్, ఈ ఖర్జూరం అనేది ఏ వయసు వాళ్ళు వాడుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనిపిస్తాయి? రోజుకి ఎంత వాడాలి? నాకు తెలిసి ఇది చిన్నపిల్లలు మేము బడికి వెళ్ళాలి అని అంటే మాకు ఖర్జూరకాయలు తీసుకొచ్చి ఇస్తే మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి, మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి అని అంటే నువ్వు ఖర్జూరకాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బడికి వెళ్తా అనే అంత దీనికి వచ్చారండి ఇక్కడ ప్రస్తుతం లోకల్గా. మనకు తెలిసిన చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏమండి 10 1 కిలో అన్నా ఇవ్వండి, మా పిల్లడు బడికి వెళ్ళని అంటున్నాడు, బడికి వెళ్ళాలంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలంట, ఇదేదో కొత్త కాయ అంట, బాగుందంట అని అంటున్నారండి. అందుకని ఈ కాయని ప్రతి ఒక్కళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. మన కాయ ఇస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా బాగా తింటారు. పైగా మనకు తెలిసిన మెయిన్ దీంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చండి. దీన్ని ఎవరైనా ఇది చేసుకోవచ్చు. మితంగా తినాలంటారు. మితంగా తిని ఎవరైనా చేసుకోవచ్చు. రైతులు వేసుకున్నారనుకోండి, దీంట్లో దాగి ఉన్నటువంటి ఖర్చులు ఎలా ఉంటాయి, మనకు బయట కనిపించే ఖర్చులు ఎలా ఉంటాయి? సహజంగా దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్ ప్రొటెక్టివ్ బర్రెలు కానీ లేకపోతే మేకలు కానీ గొర్రెలు కానీ ఇటువంటివి వస్తే చిన్నప్పుడు ఆ ఆకును బట్టి తీస్తే మొక్క వేస్ట్ అవుతుందండి. కాబట్టి కంపల్సరిగా ఫెన్సింగ్ అనేది ఉండాలండి. 1 ఎకరానికి మనం ఫెన్సింగ్ చేయాలంటే రైతు వారీగా 1 ఎకరానికి మినిమం 25,000 నుంచి 30,000 రూపాయలు అవుతుందండి ఫెన్సింగ్ చేస్తే. ఆ తర్వాత ఇక మొక్కకి ఇచ్చే ప్రొడక్షన్ ఏంటంటే మనం జాగ్రత్తగా ప్రతి మొక్కని ఇది చేసుకోవాలి. 1 ఎకరానికి వచ్చి 70 మొక్కలు పడతాయి కాబట్టి 70 మొక్కలకి మనం దాదాపు 3-3.5 లక్ష పెట్టుబడి పెట్టాలి. ప్లస్ ప్రతి సంవత్సరం మనకి మినిమం తక్కువలో తక్కువ ఒక 50,000 రూపాయలు మెయింటెనెన్స్ అవుతుందండి యావరేజ్గా. లేబర్ ఖర్చులు కానీ ఫర్టిలైజర్ కానీ కల్టివేషన్ కానీ ఏదైనా కానీ ఎకరానికి ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందండి మనకి. ఆ ఖర్చుకి సిద్ధపడే మనం దీనిలోకి ఈ పంటలోకి రావాలి. రైతులకు ఎలాంటి సలహా ఇస్తారు దీంట్లో? రైతు స్తోమతను బట్టి మనం ఇన్ని సంవత్సరాలు మనం ఆగుతాము, ఇన్ని సంవత్సరాలు మనం సర్వైవ్ అయ్యి ఈ పంటని మనం బాగా పండిద్దాము అనుకునే ఆ ఒక ఆలోచన ఉంటే, ఆ ఇష్టం ఉంటే దాన్ని రైతు వేసుకోవచ్చు అండి. ఫస్ట్ ముందర ఆదాయం చూడకూడదు, పంట మీద ఆప్యాయతం చూడాలి. ఖర్జూరపు సాగులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనము పరాగ సంపర్కం, పాలినేషన్. దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ ఇది సకాలంలో కానీ మీరు చేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది కదా. మీకున్న అనుభవం ప్రకారము ఆ పాలినేషన్ అనేది ఏ విధంగా చేయాలో మన రైతులకు తెలియజేయండి సార్. చాలా మంచి ప్రశ్న అండి. పాలినేషన్ అనేది ఖర్జూర పంటలో చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇది. ఈ పాలినేషన్ చేసే క్రమంలో ఎక్కడైనా మనం అశ్రద్ధగా కనుక చేస్తే ఈ పంట మొత్తం సంవత్సరానికి వచ్చే పంట మొత్తం ఫెయిల్ అవుతుందండి. అదే మామూలు వేరే పంటల్లో అయితే కనుక మనకి న్యాచురల్గా సంపర్కం జరుగుతుందండి, పాలినేషన్ జరుగుతుంది. ఈ పంటలో కంపల్సరిగా మ్యాన్ పవర్ తోటే పాలినేషన్ చేయాలి. ఈ పాలినేషన్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు, చాలా ప్రికాషన్స్ తీసుకుని ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా కూడా అది ఫ్రూట్గా అవ్వదు. కాబట్టి మెయిన్ పాలినేషన్ చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలండి దీన్ని. సార్, మరి మీరు ఈ పాలినేషన్లో ఒక పరికరాన్ని అయితే మీరు తయారు చేయడం జరిగింది. అది ఏ విధంగా తయారు చేశారు, ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా తయారు చేయాలి? అది రైతుకి చాలా ఉపయోగకరమైనటువంటి ఎక్విప్మెంట్ అండి. అది ఒక రైతు 1 ఎకరంలో చేయాలి పాలినేషను అని అంటే 2 మనుషులు కావాలండి. 2 మనుషులు కూడా చాలా టైం తీసుకుని పాలినేషన్ చేయటం జరుగుతుందండి. ఇదే మనం చేసే ఎక్విప్మెంటు అంతా ఒక 50 రూపాయలు 100 రూపాయల లోపల మనం ఒక ఎక్విప్మెంట్ తయారు చేసి దాన్ని పెట్టి మనం పాలినేషన్ చేయటం జరిగితే ఒక 10 ఎకరాలు ఒక మనిషే చేస్తాడండి. రోజు పాలినేషన్ చేయాలి. ఒక మనిషే 10 ఎకరాలు ఆ ఎక్విప్మెంట్ పెట్టి చేయగలుగుతాడు. ఈ పాలినేషన్కి సంబంధించిన పుప్పొడి మనకు బయట కూడా దొరుకుతుందా, లేకుంటే మన మొక్కలు మేలు మొక్కల్లో పుప్పొడినే తీసుకొని ఈ మొక్కలకి వేయాలన్నా? మనకి మెయిన్గా ఈ మేల్ మొక్కల నుంచి మెయిన్ సేకరించుకుంటామండి.
ఈ సేకరించుకునే క్రమంలో ఒకవేళ తగ్గుతుంది మనకి అని అనుకునే క్రమం ఉంటే కనుక మనం వేరే చోట నుంచి తెప్పించుకోవచ్చు అండి. గుజరాత్లో కానీ ఇక్కడ ఫార్మర్స్ ఇస్తూ ఉంటారండి. ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి మనం తెచ్చుకుని మనం పాలినేషన్ చేయాలండి. సరే, ఈ పాలినేషన్ చేయడం ద్వారా ఎక్కువ కంకులు వచ్చాయనుకోండి, ఎక్కువ గుత్తులు రావడం జరుగుద్ది. అప్పుడు కాయ సైజు కూడా తగ్గుద్ది కదా, మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎక్కువ గుత్తులు వచ్చినప్పుడు కాయ సైజు తగ్గే మాట వాస్తవమే. అయినప్పుడు దానిలో కొంతవరకు కట్ చేయాలండి. దానిలో ఉన్న గుత్తులో ఉన్న బంచెస్ని కొంతవరకు కట్ చేయాలండి. కట్ చేస్తే ఉన్న కాయ వరకు బాగా సైజు, మంచి సైజు వచ్చి మంచి స్వీట్నెస్ వస్తుందండి. అది కొంచెం గమనించి వచ్చే ఫ్లవరింగ్ని బట్టి గమనించి కట్ చేసుకోవాలండి. దాన్ని ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే ఆ వచ్చిన వాటిల్లోనే కట్ చేసుకుంటూ ఉండాలండి. సార్, నేను ఇందాక గమనించాను మీ తోటలో 1-2 చెట్లకి ఏంటంటే మధ్యలో తొర్రలాగా వచ్చాయి సార్. ఇందులో ఏమన్నా తెగుళ్ళు రావడం కానీ, వైరస్ బారిన పడడం కానీ అలాంటివి ఏమన్నా జరుగుతాయా? రైతుకు మెయిన్గా కావాల్సింది ఇది ఒక మెయిన్ ప్రశ్న అండి. రైతు నష్టపోతానికి మెయిన్ రీజను ఈ పురుగు వలన ఎక్కువగా నష్టపోతున్నాడండి రైతు. రెడ్ వీవిల్ అని, రైనోసారా బీటిల్ అని 2 రకాల పురుగులు వస్తాయండి. ఈ 2 రకాల పురుగులు మనకు తెలియకోకుండానే చెట్టుని బాగా డ్యామేజ్ చేస్తాయండి. చెట్టు పూర్తిగా చనిపోయేంత వరకు మనకు తెలియదు. అందుకని ఈ పురుగు రాకోకుండా చూసుకోవాలి అంటే రైతు బాగా కష్టపడి దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి అండి దీనికి. సార్, ఒక 5-6 మొక్కలు అంటే చూసుకుంటాం. మీరు ఎకరానికి 70 అంటున్నారు. ఒక 10 ఎకరాలు వేస్తే 700 మొక్కలు అవసరం అవుతాయి. ప్రతి మొక్క కాడికి వెళ్ళి చూసుకోవాలంటే రైతు వల్ల అవుతుందా? ప్రతి మొక్కకి చూడాల్సిన బాధ్యత రైతు దగ్గర ఉంటుందండి. చూడకపోతే ఆ మొక్కను కోల్పోతున్నామండి. రైతు పూర్తిగా ప్రతి మొక్క దగ్గరికి వారానికి ఒకసారి దాన్ని పలకరించి రావాలి. ఏంటి, బాగున్నావా, బాగుండలేదా, ఏమన్నా నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రైతు దగ్గరకు వెళ్ళి చెట్టుని మాట్లాడినట్టే దాని దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని గమనించుకు రావాల్సిందే తప్ప అలా చేయకపోతే అది ఇబ్బంది అని అనుకుంటే మొక్కలు బతకటం కష్టం. మరి బెరళ్ళు ఉన్నాయి కంప్లీట్గా, మరి కొబ్బరి చెట్టుకు లాగా ఉంటే ఈజీగా గమనించవచ్చు. దీన్ని గమనించాలంటే ఎలాంటి పద్ధతులు? అందుకనే అదే నేను చెప్పబోయేదండి. ఇప్పుడు రైతు అనే అతను కంపల్సరిగా ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి చెట్టులో నుంచి సౌండ్ వస్తుందండి. ఆ పురుగులు ఉంటే గనక అది ఒక రకమైన సౌండ్ వస్తుంది. అది చెప్పే కన్నా 1-4 సార్లు ఆ సౌండ్ వింటే ఎవరికైనా అర్థమవుతుంది ఈ చెట్టులో పురుగు ఉంది అని. అలా చూడాల్సింది ప్రతి చెట్టుకి. మీరు ప్రతి లైన్కి ప్రతి చెట్టుని మీరు గమనించి చెవు దగ్గర పెట్టి వినాల్సిందే. వింటేనే అందులో పురుగు ఉందా లేదా అనేది తెలుస్తుంది. కేవలం మందులు కొడితే పోతుంది అనేది అది అపోహ అండి, జరగదు అది. ఇది రైతు వారీగా ఇది దగ్గరుండి చూసుకుంటేనే ఇది మొక్క సర్వైవ్ అవుతుంది, లాభం రావడానికి కూడా ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం ఏదో బయట పెత్తనాలు చేస్తే ఆ మొక్కనే కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అతనికి అప్పచెప్పి వెళ్ళిపోతా, నిజంగానే వాస్తవంగా అతనికి అప్పచెప్పి నేను వెళ్ళిపోతా. అతను 10 మొక్కలు చూస్తాడు. సార్ నేను 20 మొక్కలు చూశానండి, 20 మొక్కలు ఏం తగలలేదు అంటాడు. మనం అతని మాట నమ్మి మనం వదిలేసామనుకోండి, తతిమా 10 మొక్కల్లో 2 మొక్కలు వచ్చినాయి అనుకోండి, 2 మొక్కలు కోల్పోయినట్టు. ఎందుకంటే అతనికి మనకున్నంత బాధ్యత అతనికి ఉండదు కాబట్టి. అవును, మనకున్నంత బాధ్యత ఇది. ఎందుకంటే కాస్ట్లీ మొక్క కాబట్టి. ప్లాంట్ అదే ఏదో మొక్కలే అని అనుకుంటే పోతే మళ్ళీ వేద్దాంలే, ఎంత 100 రూపాయలే కదా, దగ్గర దొరికే మొక్క కూడా కాదు. తీసుకొస్తే గుజరాత్ వెళ్ళాలి, లేకపోతే ఇటు కృష్ణగిరి, తమిళనాడు కృష్ణగిరి జిల్లాకి వెళ్ళాలి. అందుకని కాస్ట్లీ కాబట్టి దగ్గర ఉండి చూసుకుంటే మంచిదండి. ఏ పంట లేనట్టు ఈ ఖర్జూరపు సాగుని ఎందుకు సాగు చేయాలి? సాంప్రదాయ కమర్షియల్ పంటలు ఇన్నున్నా కూడా ఈ సాగు అంత లాభసాటిగా మన అందరికి ఉంటుందా? రైతులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? యూట్యూబ్లో చూసే మనం ఇన్స్పైర్ కాకోకుండా మనం రైతువారీగా ఈ పంటను వేయదలుచుకుంటే ప్రతి రైతు దగ్గరికి కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి మనం కలిసి దానిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటో తెలుసుకుని ఎవరైనా దాన్ని మనం బేర్ చేయగలము అని అనుకుంటే ఈ పంటను వేయటానికి ఎవరైనా ముందుకెళ్ళవచ్చు.